డిస్కో తెలుగు గేమర్. ఈరోజు అయితే మనం మళ్ళీ బ్లాక్స్ ఫ్రూట్ గేమ్ అయితే రోబ్లాక్స్లో ఆడబోతున్నాం. లాస్ట్ టైం మీకు చెప్పాను నేను పరేజ్ స్టార్టర్లో అయితే నేను ఆఫ్లైన్లో కొంచెం గ్రైండ్ చేస్తానని. నేను ఆఫ్లైన్లో కొంచెం గ్రైండ్ చేసి 90 లెవెల్ దాకా అయితే వచ్చాను. రీసెంట్గా ఇప్పుడే కొంచెం ముందు దాకా ఒకటి కొన్నాను గైస్ నేను. అదంటే ఇక్కడ ఫ్రోజన్ ఐలాండ్ నుండి మనం వస్తే ఇలా అక్కడ ఒక గ్యాప్ లా కనబడుతుంది. ఇదే ఇక్కడ కనబడుతుందా? ఇదే గాయస్, కనబడుతుంది కదా, ఇదే ఎబిలిటీ టీచర్ దగ్గరికి వచ్చి నేను ఎయిర్ జంప్ ఆరా టోటల్ 35,000 కొన్నాను. ఫ్లాష్ టైప్ అంటుంది, అంటే కొంచెం డిస్టెన్స్ ఇలా సెకండ్స్ ఇట్లా మారిపోవచ్చు అంట. అది 1 lakh అంట. నా దగ్గర 40,000 ఉన్నాయి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒకసారి రోల్ కూడా చేశాను, ఫ్లేమ్ ఫ్రూట్ వచ్చింది. కానీ ఐసే బెస్ట్ అనుకున్నాను, ఎందుకంటే దానికి M1 ఉంది, ఫ్లేమ్కి M1 లేదు. కాబట్టి కూల్ డౌన్ టైం వేస్ట్ అయిపోతుంది కదా, కాబట్టి నేను అలా చేశాను గైస్. హే హలో హూ అందిస్తా డీమో సోలో నాకు వద్దు, వాడిని నేను చంపేసా. ఇప్పుడైతే మన ఫస్ట్ క్వెస్ట్ ఇన్ ఫ్రోజన్ ఐలాండ్ ఏంటంటే వీలే బ్యాండిట్స్, స్నో బ్యాండిట్స్. ఐస్ ఫుడ్ అయితే మంచిగా ఉంది గైస్, ఎందుకంటే వాళ్ళు నన్ను కొట్టలేకపోతున్నారు. చూసారా, ఎంత దంచు కొట్టుకున్నా ఇది ఎలిమెంటల్ ఫ్రూట్ కాబట్టి వాళ్ళకి చేతికి ఆరా కూడా లేదు కాబట్టి మంచిగా ఉందన్నమాట. కానీ నా మూవ్స్ ఇంకా అన్లాక్ కాలే, ఒక 2 అన్లాక్ అయ్యాయి గాయస్. అందుకనే ఇక్కడ 90 లెవెల్ గాయస్. మనం ఇంకా నేను గ్రైండ్ చేద్దాం అనుకున్నా కానీ ఆఫ్లైన్లో ఇలా కొంటున్నా. ఈ ఫ్రోజన్ చూపించడానికి ఇదైతే వీడియో చేస్తున్నాను గాయస్. మనకి రేసెస్ గురించి మాట్లాడుకుందాం గాయస్. మనమైతే రేసెస్ చాలా రేసెస్ ఉన్నాయి, 7 రేసెస్ ఉన్నాయి గాయస్. దాంట్లో మనకి కామన్వి 4, కామన్ కాదు అవి కూడా బెస్ట్ యూస్ఫుల్లే, లైక్ షార్క్, హ్యూమన్, ర్యాబిట్, ఏంజల్ అన్నీ బెస్టే. కానీ కొన్ని ఉంటాయి ఎట్లా గోల్, సైబార్క్, ఇంకా గోల్, సైబార్క్, ఇంకేముంటుంది, డ్రాకో రేస్. ఇవి రేసెస్ అయితే మనం ఒక క్వెస్ట్, వాటికి ఏమో మెటీరియల్స్, రిక్వైర్డ్ మెటీరియల్స్ అవన్నీ తెచ్చుకొని అవి తెచ్చాలంటే బాసెస్ కిల్ చేయాలి, ఎక్కడెక్కడో సివిఎన్స్కి వెళ్ళాలి. అంటే C3లో డ్రాకో రేస్ దొరుకుతుంది అనమాట. అలా క్వెస్ట్ అయిపోయింది ఒకటి. సరే నేను 2x XP కోడ్ పెట్టేసుకుంటా తొందరగా, ఈ బాధ వద్దు నాకు. ఓకేనా గైస్, ఇక్కడ ఉంది రిడీమ్ కోడ్, నొక్కి ఉండండి. ఓకే, సక్సెస్. 20 minutes వరకు మనం అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం తొందరగా. మనకి PvP డిసేబుల్ ఉంది చాలు, నాకు అది విషయం. ఎందుకంటే మళ్ళీ ఎవడో కూడా వస్తున్నాడు గైస్. ఇప్పుడు దాకా 2 వచ్చారు, చంపేద్దాం అనుకున్నారు, నేనే దూలు తీరింది నాకైతే. నేను చాలానే పెట్టుకున్న బ్లాక్స్, అక్కడ వచ్చిందేమో ఇక్కడ రావట్లే అంత. అందరిని ఒక దగ్గర తీసుకొని 20 minutesలో మన టార్గెట్ ఏం లేదు గాయస్, 20 minutesలో ఈ ఐలాండ్ అయిపోవాలి. 20 minutesలో ఈ ఐలాండ్ అయిపోవాలి. ఇప్పుడు ఫాస్ట్గా 20 minutesలో అయిపోగొట్టేద్దాం. ఉంటారుగా ఈ XP అయిపోయే వరకు మనం గ్రైండింగ్ చేయాలి గైస్, ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి XP కోడ్స్ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి గైస్, XP కోడ్స్ కూడా. ప్లస్ ఇంకేంటంటే XP కోడ్స్ తక్కువ ఉండగా మనం ఇంకా అవి పెట్టేసుకొని ఇట్లా మళ్ళీ ఏమైనా ఫ్రూట్ రోల్ చేయాలి, అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే XP కోడ్స్ టైం బొక్క అవుతుంది, కాబట్టి బాగోదు. నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్ నేను ఫేస్ క్యామ్ అయితే తెస్తున్నా గైస్. నా ఫేస్ అక్కడ వస్తుంది, నా ఫేస్ క్యామ్ అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఒప్పుకున్నారు ఇంట్లో, తొందరగా గ్రైండింగ్ అయిపోయిందిలే. ఇక్కడ ఒక్కడే ఇప్పుడు చూడ 95 వెళ్ళిపోద్ది. అయిపోయింది. నెక్స్ట్ క్వెస్ట్ 94 గాయస్, 95 ఆల్మోస్ట్, కానీ అవ్వలేదు అంతే. ఇంకా మనమైతే ప్రజెంట్ షార్క్ రేస్. మీరు చెప్పండి గైస్ కామెంట్లో ఏ రేస్ పెట్టుకుందామని. అంటే డ్రాకో అయితే చెప్పకండి, డ్రాకో 3rd C. ఇప్పుడు 3rd Cకి వెళ్తే ట్రై చేయొచ్చు కదా, దానికి బెల్ట్ కావాలంట. యూట్యూబ్లో చూసాను నేను అనమాట, బెల్ట్స్. ఆ బెల్ట్ హిస్టారిక్ ఐలాండ్ C కొత్త స్కేల్. ఎవరు నా దగ్గరికి వస్తే వాడిని ఇట్లా గడ్డ కట్టిచ్చేస్తా. అంటే కాంబోస్ మీరు చెప్పండి గైస్, ఐస్ మార్చుకోవాలా? C2కి వెళ్ళిన తర్వాత బుద్ధ దొరకలేదు అనుకోండి, బుద్ధ బెస్ట్ ఫ్రూట్ ఫర్ గ్రైండింగ్ గైస్, సెకండ్ C. అదే అనుకుంటున్నాను నేనైతే. ఇఫ్ ఏంటంటే నాకు బుద్ధ దొరకలేదు అనుకోండి, నేను ఐస్ ఫ్రూటే ఉంచుకోవాలనుకుంటాను. ఎందుకంటే మనం ఎవేకెన్ చేసుకుందాం, ఐస్ PvP వాడదాం, PvP చేద్దాం. మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా, మీరు ఎవరైనా చేయాలనుకున్నాను రండి, నేను చంపేదండి, పెడతా.
ఓకే అయిపోతున్నవి. కరెక్ట్ 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనం కొట్టగలుగుతున్నాం. లేకపోతే అటు ఇటు తిరగడం పని ఉంటుంది. యా అయిపోయింది. ఈ క్వెస్ట్ కూడా కంప్లీటెడ్. ఈరోజు అయితే ఫుల్ గ్రైండింగే గైస్. మనము ఏ కొనేవి లేవు పాడేవి లేవు. గ్రైండింగ్ పట్టుకోవాలి. ఇంకా 17 minutes ఉంది అంతే, ఎక్కువ లేదు. ఓన్లీ గ్రైండింగ్ పట్టేసుకొని మేము మధ్యలో మాట్లాడుతున్నా కూడా బోర్ రాకుండా ఉంటే చాలు. ప్లీజ్ గైస్ చూడండి. ఏం కాదు, ఈ ఒక్క వీడియోసే కాదు గైస్, ఇంకా ఇలానే కాదు చాలా వీడియోస్ వస్తాయి మన దాంట్లో. లైక్ రోబ్లాక్స్లోనే వస్తాయి సూపర్ మార్కెట్ అని, అవన్నీ వస్తాయి. అవును చాలా వస్తాయి, అవి కూడా చూడండి. తొందరగా గ్రైండింగ్ చేసేస్తాను నేను. నెక్స్ట్ వీడియోకి అయితే ఫేస్ క్యామ్ వస్తుంది గైస్, తొందరగా మీరైతే పెట్టండి. ఓకే దీంట్లో చెస్ట్ ఉన్నట్టు తీసుకున్నాం. ఓకే ఓ ఇంకున్నారా? అయిపోయింది అనుకో, నేను వచ్చేస్తున్నా ఇక్కడికి. ఎంతమంది ఉన్నారండి? 3. నూట్రా ఇప్పుడు ఎయిర్ జంప్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని నరికేస్తాను. ఆడికెళ్ళి పడ్డారు. లాస్ట్ 100 లెవెల్కి ఉంది గైస్. అంటే ఇట్లా ఐస్ ఫుట్లో లాస్ట్ 100 లెవెల్కి వస్తుంది మనకి. అది ఏం లేదు, ఇట్లా పెద్దగా ఒక ముళ్ళు కంపల్లాగా ఉంటుంది. ఓకే కొత్తది వచ్చింది స్నోమ్యాన్ 100 లెవెల్కి. అది ఉంటుంది గైస్, అట్లా కొట్టేస్తే అయిపోతుంది. అంటే ఇట్లా సర్కిల్, పెద్ద సర్కిల్ వచ్చి అక్కడ ఆ సర్కిల్లో ఉన్న ప్లేయర్స్ని స్టక్ చేస్తారు. ఈ ఎటీ బాస్, ఇగో ఇతనే బాస్ ఫైట్, ద న్యూ బాస్ ఎవర్. మనము ఎటీ బాసర్ ఉంటుంది, ఎటీ ఫ్రూట్ కూడా ఉంటుంది. కానీ ఎటీ ఫ్రూట్ ట్రాన్స్ఫర్మేషన్కి ఈ బాస్కి అసలు సింకే ఉండదు గైస్. ఎటీ ఫ్రూట్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒకలా ఉంటే వీడు మనలాగా మన క్యారెక్టర్ స్టైల్లో ఉన్నట్టు ఉంటాడు వీడు. వీడికే తెలియాలి ఎందుకో. అమ్మా ఎంతమందిరా? 8 మెంబర్సా? అనలేదు మరి. చంప అయిపోయింది. నెక్స్ట్ నేను ఇట్లా కొట్టను, దీని బదులు మనము ఓకే 1500 ఇస్తున్నాడు. అదే నెక్స్ట్ టైం ఒకసారి క్వెస్ట్ తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అవి చూద్దాం, కింద చూద్దాం, పైన చూద్దాం. మనీ వద్దు మనకి, మనీ ఎట్లా 500 ఎక్కువ, మనం వీలు చంపితేనే ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా. కాబట్టి మనం ఎక్స్పీ చూద్దాం, ఎక్స్పీ ఎట్లా ఉందని. 1025 ఇచ్చినా అదే చేసుకుందాం. 25,000 ఎక్స్పీకి కంగారు వద్దు మనకి. బయటికి వెళ్ళి పడకు, దండం పెడతాం, అది తెచ్చుకోలేను నేను. పడ్డాడు ఇక్కడే ఉంటాడా? సారీ మ్యాన్, తొందర చంపేస్తాను నువ్వు కూడా. చావు నువ్వు చచ్చిపో, నా లెవెల్ అయిపోద్ది. 101, 102, 103, 104. ఎవడు? హేలో మిస్టర్ మ్యాన్. పీవీపీ డిసేబుల్, నాకు వద్దు కూడా వద్దు. ఓరే వీడియో స్కామర్లతో మాట్లాడాను. చూద్దాం. అంటే బ్యాండేడ్స్ ఉన్నారు కదా, ఎంత ఇస్తున్నారు? 90ఏనా? 60,000 ఎక్కువ గాయస్, అదే బెస్ట్ దీనికంటే. అయితే 60,000 అంటే బెస్టే కదా. మనం తొందరగా అయితే వెళ్ళి గ్రైండింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకొక లెవెల్కి మనం ఎటీ బాస్ అంతే. 2x XP ఉన్నప్పుడు ఎటీ బాస్ని చంపితే ఒక వస్తుంది. తొందరగా చంపుకుందాం, లేకుంటే ఉన్నాడు కదా లైట్ వచ్చి చంపేస్తాడు మళ్ళీ. బాధ మళ్ళీ స్పాన్ అయ్యేదాకా సర్వర్ హాప్లు నేను ఉంచను. ఓకే అయిపోతుంది ఇలా. ఓకే ఇంకెంతమంది ఉన్నారంటే వీళ్ళతో అయిపోతుంది 4 మెంబర్స్ ఉంటారు అంతే. కరెక్ట్. ఇక్కడ 54 నా లెవెల్, బ్లాక్ షూట్ లెవెల్, నా లెవెల్ 104. ఓకే 1 యూస్ నో మ్యాన్. ఓకే రాలే, ఇంకా వచ్చాడు. ఎనర్జీ ఉంది గైస్, కానీ ఇట్లా వెళ్తున్నప్పుడు ఎనర్జీ తక్కువ అయిపోతుంది. ఏమైనా దూరం ట్రావెల్ చేయాలంటే ఇక్కడ ఉన్నారా, ఇలా దూరం ట్రావెల్ చేసినప్పుడు వస్తుంది. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎటీ బాస్కి వెళ్ళేసరికి అయిపోద్ది. చూడండి ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే అవ్వదు, మధ్యలో అయిపోద్ది. మళ్ళీ వచ్చి ఎటీ బాస్కి వెళ్ళాలంటే అయిపోద్ది. చూడండి ఇలా చంపి మళ్ళీ ఎటీ బాస్ అవ్వాలంటే అవ్వదు ఇంకా. ఓరినైనా నేను గెలికిచ్చుకున్నాను రా అయ్యా. బాస్ని ఎందుకు గెలికించుకున్నట్టు నాకు తెలియదు. బాస్ దండం ఎందుకురా నీకు బాధ? నేను మా అనుకున్నా ఎంత ఫుల్ హెల్త్ ఉంది ఎంత అనుకున్నా. నువ్వు ఎందుకు బతుకున్నా తొందర. ఇంకిద్దరు ఉన్నారు కావాలి. ఓకే ఇంకెక్కడ అంటే వాడు చచ్చిపోయాడా? ఎటీ బాస్ వచ్చి లోపల నరికేస్తాను ఇప్పుడు. ఎటీ బాస్ నెక్స్ట్ నీకు వస్తే ఇంకా ఆయన మధ్యలో అనవసరం గెలికించుకున్నట్టున్నాను. వద్దు.
అయిపోయింది, చచ్చాను. డౌట్ లేదు నీకు. వాడు కొట్టండి, నన్ను అయిపోయింది. వస్తే నాకు ఎటి బాధపడిపోతుంది ఎటి నేను ఎప్పుడు కొట్టేద్దామా అని. ఎందుకంటే నేను వచ్చి చంపేస్తాను, వాడికి భయం. నేను వచ్చి చంపేస్తాను, వాడికి భయం. లేకపోతే ఎందుకు గెలుపుతాను నన్ను? కన్ఫర్మ్ అదే నాకు తెలుసు. ఎటి ఈజ్ ఫియరింగ్ అబౌట్ మీ. యో ఎటి, నన్ను చూసి ఎందుకురా ఫియర్ నీకు? నీకంటే తక్కువే. నేను వచ్చి చంపేస్తా. ఆడొక్క మూవీ ఉంటుందా గొరిల్లా బాస్కి వీడికి? టక్క టక్ కొట్టడమే ఉంది ఇద్దరికి. వాడితే చూడు. ఓకే, ఏం వాడతాడో తెలియదు ఆడికి. ఓ మెయిన్ కత్తించి కొట్టు 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 అయిపోయిందే. అరే మే షట్ మ్యాన్, నన్ను ఎందుకు ఇట్టు చంపేశాడు? సరే పద పైకి వెళ్దాం. నేను ఫైటింగ్ స్టైల్ కూడా కొనుక్కోవాలి గైస్, ఎందుకంటే ఇంకా కాంబాటే ఉంది మనకి. బెస్ట్ ఫైటింగ్ స్టైల్ అయితే మనకి ఇది తెలుసుగా, గాడ్ హ్యూమన్ ఉంది. దాని సెకండ్ ప్లేస్లో సూపర్ హ్యూమన్, థర్డ్ ప్లేస్లో ఇది ఉంది గాడ్ హ్యూమన్. కొత్తది వచ్చిందా క్వెస్ట్? రాలే, నాకు తెలుసు కొత్త క్వెస్ట్ రాదు. 1000 ఎంత 120కి అనుకుంటా కొత్త క్వెస్ట్. స్నోమ్యాన్స్ బ్యాండిట్స్ కొడదాం. ఇక్కడ 60, కొంచెం టైం లేట్ అయినా 60 అవుతుంది, అది చాలు మనకి. వద్దు, నేను గెలికి తెలుసుకోవాలి ఇప్పుడు. నేను ఏం ఫ్లాష్ స్టెప్ కొన్న గైస్. ఎందుకంటే ఇప్పుడు ఫ్లాష్ స్టెప్తో మనకు అంత పని లేదు. కావాలంటే మనం సెకండ్ సి అలాంటి టైంలో కొనుక్కుందాము. సెకండ్ సి కూడా వద్దు, కొంచెం మనీ ఉన్నప్పుడు కొనుక్కుందాం. ఇప్పుడు మనీ మనకు చాలా అవసరం కూడా ఉంది. మనకి ఇక్కడ సెలబ్రేషన్ ఈవెంట్ అని వచ్చింది కదా గైస్ కొత్తగా. ఆగండి, ఈ 10 minutes అయిపోయిన తర్వాత మొత్తం డీటెయిల్గా సెలబ్రేషన్ లోపలికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను, ఓకేనా? సెలబ్రేషన్ ఈవెంట్ అయిపోయింది కదా ఒక్కసారి, ఇది ఒక్కటే అయిపోయింది అనుకోండి. నేను సెలబ్రేషన్ ఈవెంట్లోకి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను. ఈ 10 minutes ఒకటి అయిపోతుంది తొందరగా. ఆ సెలబ్రేషన్ మిడిల్ టౌన్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. నేను ఒక్కడిని కొడుతున్నాను, సారీ. ఇద్దరు పడిపోయారు. ఈ నుంచి చాలా చంపేసాను నేను. ఓకే, ఇది అంటుండు. హే అశ్విన్. ఓకే, నువ్వుడే వాళ్ళు. వాడి పేరు అశ్విన్. లూఫీ కింగ్ అంట. లూఫీ కింగ్ మనకి ఎందుకు కానీ, తొందరగా అయిపోద్ది గైస్ ఇప్పుడైతే. ఇంకిద్దరే ఉన్నారులేండి. నేనైతే మీరు చెప్పండి, ఒకవేళ ఫ్యూచర్లో సెకండ్ సీక్వెల్తో సైబర్కా గోలా, లేకుంటే షార్కే ఉంచుకోవాలా? ఎందుకంటే షార్క్ వాటర్లో మనకి. నిజంగా లూఫీ పరేష్ స్టార్టర్ వెళ్ళాడా? చూద్దాం. వాడు పరేష్ స్టార్టర్ కాదు, చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా సెట్టింగ్స్ అని. దాని పక్కకెళ్తే ఇక్కడ పర్సనల్ ఉంది కదా, నొక్కిన తర్వాత మన సర్వర్లో ఉన్న మెంబర్స్ వీళ్ళు. ఇక లూఫీ కింగ్ అని ఎవడున్నాడు. ఓకే, చూద్దాం ఆగండి. లూఫీ కింగ్ ఉన్నాడా? లూఫీ కింగ్ అని ఉంది మరి. లూఫీ కింగ్ అంటే వీళ్ళంతా వాళ్ళ యూజర్ నేమ్స్ ఇవన్నీ. గ్లోబల్కి సెర్చ్ చేస్తే అంటే ఇలా ఉంటారు గాయస్ మన ఫ్రెండ్స్. ఇగో లూఫీ కింగ్ దొరికాడు. ఇట్లా వాడిపై నొక్కినప్పుడు వాడు లెవెల్, వాట్ ద హెల్, వాడు పైరేట్ స్టార్టర్లో ఉన్నాడని చెప్పాడు. కానీ లైట్ కింగ్ 821 ర్యాబిట్ V1 ఇంకా. ఇప్పుడు ఆడ 850 అవుతే V2కి ఉంటారు. ఓకే, ఇలా మీ ఫ్రెండ్స్ అలా చేసుకోవచ్చు కదా మనం. అయిపోయిందా? 80 స్పాన్ అయ్యారు అవ్వలే కదా. 8 minutes ఉంది కదా, తొందరగా కంప్లీట్ చేసేసుకుందాం. అదే బాధలేదు, మనం తొందరగా కంప్లీట్ చేసుకుంటే పని అయిపోతుంది నాకు. నా దగ్గర ఇప్పుడు దాకా స్వాడ్ లేదు, ఒక్క స్వాడ్ ఉంది అంతే, డ్యూల్ కటానా. అది మనం పైరేట్ స్టార్టర్లో నేను కొనుక్కున్నాను 12,000 పెట్టి. బొక్క నాకు నచ్చడం కూడా నచ్చలేదు. కానీ అప్పుడు నాకు ఏమనిపించలేదు, ఎందుకంటే ఓన్లీ M1 కాంబాట్తో చేయాలంటే చాలా కష్టమైంది. ఓకే, అంతని ఎట్టి వచ్చాడే పర్లే, ఎటిని చంపే వేరే దగ్గరికి వెళ్దాం కావాలి. నేను XP అయ్యేదాకా ఇక్కడే గ్రైండింగ్ చేద్దాం గైస్. తర్వాత మనకైతే మరైన్ ఫార్ట్రెస్, అది ఎక్కడో ఎక్కడ లేదా మరైన్ ఫార్ట్రెస్. 9 అన్నట్టు అక్కడ దూరం ఉంటుంది అది. నలుగురిలో ఒకడు వీడు అయిపోయాడు. ఎటుగా నన్ను ఎందుకు పట్టుకొని తిరుగుతాడు? వస్తాండ అయిపోతుంది. ఆగిపో, భయపడ్డాడు ఇటీ. నన్ను చూసి మన DTG తెలుగు గేమర్, డిస్కో తెలుగు గేమర్ని చూసి భయపడి ఉంటాడు. ఏటి
తొందరగా అయితే అయిపోతుంది. ఇంకెంతమంది 3 మెంబర్స్, కరెక్ట్ 3 మెంబర్స్ అయితే అయిపోద్ది. 18 చంపాలని టైం కూడా పడుతుంది ఎట్లయినా, అందరికి తెలుసు. అరే నేను సింగిల్ ఎందుకు కొడుతున్నాను, ఏం చేయలేం ప్రెసెంట్ సిచ్యువేషన్. ఓకే లాస్ట్ పార్ట్ చూపిస్తాను. ఓరే రే నువ్వు వస్తే నీకు ఇస్తా, లేకుంటే ఇయ్యా. ఓకే వీడెందుకు అయ్యో కాంబెట్ చాలా తక్కువ కూడా పడుతుంది కాబట్టి మనం 30 పడుతుంది, ఎక్కువ పడట్లేదు. ఐస్ ఫుట్ ఉన్న వల్ల మిగతా ఎలిమెంటల్ ఫుట్ ఉన్న వల్ల మంచి ఉంది కదా మనకైతే. ఎంత స్లో అయినా పోయింది, తొందరగా అవుతుంది. ఇంకొక 2 levels టు నెక్స్ట్ ఐలాండ్. చూసారా 20 minutes కంప్లీట్ చేయాలనుకున్నాం, ఇంకా 5 minutes కూడా మిగిలిపోద్ది. ఎట్ ఈస్ చాలా సింపుల్, ఎట్ చాలా సింపుల్. ఎట్ 2,20,000 ఇస్తున్నాడు ఎక్స్పీ. మనకు కావాల్సిన ఆల్మోస్ట్ 4 levels పెరుగుతుంది ఎట్టి చంపితే. అరే తప్పు పెట్టాను రా, అది కానీ కరెక్ట్ తగలాల్సింది కదా, సరిపోయేది. తగులితే ఇప్పుడు కూడా హాఫ్ అయ్యేది హెల్త్. ఓ మెయిన్ అమ్మా దొంగ ప్లానింగ్ చూసారా. రారా కదలు వేరా కదలు, చచ్చిపోతాయి. అమ్మో ఇంకొక పంచి పండి నేను చచ్చేటోండేమో. ఉషుక్ చూసావా నీకే స్పీడ్ రా నేను. ఓకే నేను స్పీడ్ అయితే వాడు పంచ్లో స్పీడ్ ఏమోలే, మనకెందుకు. ఎక్కువ పైకి ఎక్కువ మనకి ఏ ఫ్లాష్ స్టెప్ లేదు, ఇట్లే గురుకొని వెళ్ళిపోతా. యో మెయిన్ సైలెంట్ లాస్ట్ కి గైస్ ఎట్టి భయం పడు. చూసారా భయపడుతుంది. నెక్స్ట్ క్వెస్ట్ వచ్చేసింది గైస్. ఇంకా 2x XP ఎంత ఉంది, 4 minutes ఉంది. వేస్ట్ చేసుకోవడం ఎందుకు గైస్, తొందరగా బ్యాండేజ్ అయినా కొడదాం. మనకి ఎక్కువ మనీ కూడా వస్తాయి కదా. 80 కాదు ఎప్పుడైనా స్నో బ్యాండేజ్ కూడా కాదు, బ్యాండేజ్ కొడతా. బెస్ట్ ఆప్షన్ ఇదే. తొందరగా బ్యాండేజ్ని ఒక పట్టేస్తే అయిపోతుంది. ఎందుకు వాళ్ళందరూ అటుమొహం తిప్పారు, నీకు అన్నం పెట్టట్లేదా? నేను చంపేస్తా, పెద్ద ఇంత అన్నం వస్తాయి అంతే. ఇంకా ఓకే ఐస్ బర్డ్ అంట థర్డ్, అదేదో స్టక్ చేస్తుంది మనకి. స్వాడ్తో కొట్టడానికి ఛాన్స్ వస్తుంది ఆ టైంలో, కాబట్టి ఎక్కువ డ్యామేజ్ తీయొచ్చు దానివల్ల. పీవీపీలో కూడా అంతే, అలా స్టక్ చేస్తుంది అలా అయిపోతుంది. మనం ఇల్లు పట్టేస్తే టక్ అయిపోతుంది వాడి పని. నిజం పట్టదు, ఇలా ఒక లెవెల్ పెరుగుతుంది ఎక్కుతారు. ఇంకా 2 members పుట్టారు ఇంకా. ఓ మెయిన్ రారా. అరే తప్పు చేసాను రా, సారీ. నువ్వు వాడు వచ్చే లోపల చచ్చిపోతే వాడు వెళ్ళి ఇక్కడ పడ్డాడు. ఓకే గాయస్ 123 అయ్యింది, ఇంకా 3 minutes. సరే గ్రైండింగ్ చేసి ఒకసారి రోల్ చేద్దాం గైస్ మనమైతే. నేను గ్రైండింగ్ చేసి డెజర్ట్లో కలుస్తాను. గాయస్ అయిపోయింది, ఇంకా 2x XP అయిపోయింది. 80% చంపేశాను. 126 మన లెవెల్. ఇంకా మర్చిపోయింది స్టార్ట్స్ 108 వచ్చాయి. దేనికి పెట్టాలబ్బా, నాకు హెల్త్తో అంత పని లేదు ఇప్పుడు. మీలీ ఇంకా బ్లాక్స్ ఫ్రూట్ చూసుకుంటే అయిపోతుంది. మీలీ ఒక 30 వద్దులే, 30 ఇప్పుడు 20 ఇచ్చేద్దాం. దేనికి మీలీకి ఒక 5 ఇద్దాం. దీనికి వద్దులే 0 దీనికి పెట్టేసి అది పెట్టేసి దీనికి ఇచ్చేస్తా. అయ్యో నెంబరే తీసుకుంటుందా. 123 వెళ్ళిపోయింది. ఒక్క డ్యామేజ్ ఎంత పడుతుంది తెలుసా ఇప్పుడు, చూపిస్తాను నాగండి గైస్. ఇక్కడ కౌంటర్ ఆన్ చేసుకుంటే ఒక 1700 పడుతుంది. ఇట్లా చంపేస్తాను. 1000 పడుతుందా 3 అటాక్స్కి. గైస్ ఇంకా రోల్ చేయడానికి అయితే వెళ్దాము, పదండి. రోల్ చేద్దాము, తొందరగా చేద్దాము. మన బోటే ఇది అప్పు నుండి. సరే కలుస్తాను అక్కడ. జంగిల్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ ఎవరు ఉన్నాడా? ఓ నన్ను ఏం పీకలేవురా నువ్వు, ఇంత చంపేస్తా నిన్ను చూడ. అయిపోయింది, నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా అనాలి అప్పుడు.
నువ్వు నన్నేం చెయ్యలేవురా అంటావు అప్పుడు. ఓకే, గాచా దగ్గరికి వెళ్దాం పదండి. ఎస్ గాచా ఇప్పుడు నేను కొనుక్కొని వచ్చిన ఐస్ చూపించకూడదు వాడికి. గాచా వీడి దగ్గర ఒక యాక్టింగ్ చేద్దాం. ఇట్లొచ్చి నాకు కొన్ని యూట్యూబ్ షార్ట్స్లో చూశారనమాట. ఇలా అయితే చచ్చిపోతే వాడు లక్కీ ఫ్రూట్ ఇవ్వడానికి ఛాన్స్ అంట. ఎస్, నాకు ఒకసారి ఫ్రూట్ పట్టుకొని కూడా చచ్చిపోతారు. ఫ్రూట్ పట్టుకొని ఆ ఫ్రూట్ వదిలేసుకుంటారంట. ట్రై చేద్దాం మన ఫ్లేమ్ ఫ్రూట్తో. కానీ నేను దాన్ని రివర్స్ చేసి వాడతా కదా. నాకు ఫ్లేమ్ ఫ్రూట్ పోకూడదు, వాడు మంచి ఫ్రూట్ రావాలి కదా. కాబట్టి ఏం చేస్తానంటే ఫ్లేమ్ ఫ్రూట్ అన్స్టోర్ చేసి, ఇవి కరెక్ట్గా గుర్తుంచుకోండి. బ్లాక్ స్టోర్ రీసెట్ స్టోర్డ్ అయిపోయింది. నేను రీసెట్ కొట్టేశాను. డన్. ప్లీజ్ అని ఒక్కటి పెట్టేసి రోల్ చేద్దాం. ప్లీజ్ 1-2 hours అయిపోవాలి. లేకపోతే తలకాయ నొప్పి. ఎంత చేసి బొక్కేం కాదు, వాళ్ళు గుర్తుంచుకుంటారులే. ప్లీజ్ అని అరుస్తా. యూ మస్ట్ వెయిట్ 55 minutes. అది మినిట్సా సెకండ్సా నాకు డౌట్. ఒక్క నిమిషం. మినిట్స్ కూడా అంతే ఉంటాయి, సెకండ్స్ కూడా అంతే ఉన్నాము. అది మినిట్స్ కాదు కన్ఫర్మ్ కాదు, అది మినిట్స్. ఓకే గాయస్, ఒక్క నిమిషం. గాయస్ 54 minutes ఇంకా. సరే, ఈ వీడియో అయితే ఓకే గాయస్, 54 minutes ఆగాల. ఇంకా చాలా కష్టం. ఆరా కొనుక్కొని చూపిలేదు ఇంకా. అలా బ్లాక్ కలర్ వస్తుంది, ఓన్లీ అలా చేతులకి మాత్రమే వస్తుంది బ్లాక్ కలర్. ఐస్ ఫ్రూట్ పట్టుకొని నడుస్తాడు మా ఓడు. చూడండి స్టైల్ బాగుందా. డిటిజీ తెలుగు గేమర్ వస్తున్నాడు. ఎవర్రాడు? రే చూసారా గైస్ అసలు మీరు? ఎవడు అలా ఇరుక్కుని నిలిపాడు. ఓకే, వస్తున్నాడు. డిటిజీ తెలుగు గేమర్, డిస్కో తెలుగు గేమర్ వచ్చేసాడు. మా వద్దకు వచ్చేసాడు. డిస్కో తెలుగు గేమర్. ఓ మెయిన్ ఇంట్రో బాగుంటుంది ఇట్లా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అని పెట్టేయాలి. సరే, అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్ మనం వెళ్దాం గైస్. నెక్స్ట్ వీడియోలో నేను ఆఫ్లైన్లో మళ్ళీ గ్రైండింగ్ చేస్తా. స్కైలైన్స్కి వెళ్ళిపోదాం. 150కి కదా, తొందరగా అయితే కంప్లీట్ చేస్తున్నా. ఓకేనా గైస్, టేక్ కేర్, బాయ్.